రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 24 నెలలు గడిచిపోయింది. 24 కాదు 25 కూడా గడిచిపోయింది. మొన్న డిసెంబర్తో ఇది 25 నెలల్లో మనం ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదు. మేము అధికారంలోకి వచ్చిన 9 రోజుల్లో లోపల ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలన్నింటినీ దాదాపు 420 హామీలు ఇచ్చారు. వాటన్నిటికీ గ్యారంటీలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుకుంటూ బాండ్ పేపర్లు రాసిచ్చారు. మేమందరం కూడా వీటన్నింటినీ అమలు చేపిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గ్యారంటీల్ని అమలు చేస్తామంటూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్యారంటీ కార్డులను అంటే బాండ్ పేపర్లు వాళ్ళు ఇచ్చారు. మేము ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి మీరు ఇంకా ఎందుకు అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చుకుంటూ బాండ్ పేపర్లు పంచుకుంటూ ఇంటికి తిరిగినరో ఇప్పుడు ఇదే మేము ప్రజలకు ఇదే కార్డు ఇస్తున్నాం. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే మీ ఇంటి ముందరికి ప్రచారంకి వస్తారో వాళ్ళకి చూపెట్టండి. మీరు ఈ బాకీ కార్డు చూపెట్టండి. మీరు ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చి మా ఇంట్లోకి వచ్చి ఓట్లు కొల్లగొట్టిరో మా దగ్గర నుంచి ఆ ఓట్లు మీకు వేసిన మీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించినాం అని అడగండి. జోగిపేట మున్సిపాలిటీలో కూడా మన మంత్రి దామోదర రాజనరసింహ గారికి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు జోగిపేట ప్రజలు. మరి ఏమైంది ఈ హామీలన్నీ మీరు ప్రశ్నించాలని చెప్పి మేము ప్రజలను కోరుతూ మేము ప్రచారం చేయదలుచుకున్నాం. ప్రజలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. అక్కడక్కడ వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి అనుకుంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి మీరు చూసుకుంటే దీంట్లో వీళ్ళు ఇచ్చిన వీళ్ళ 9 హామీల్ని వీళ్ళందరూ కలిసి 12 హామీల్ని మేము 9 రోజుల లోపల హామీ పూర్తి చేస్తామని వచ్చారు. ఒకటేంది మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పన్నారు. అట్లాగే వృద్ధులకు బీడీ కార్మికులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. దానికి దిక్కు లేదు. వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామన్నారు. దానికి దిక్కు లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తా అన్నారు. అసలు కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు. ఇప్పుడు పాత కళ్యాణ లక్ష్మి ₹1,00,000 దిక్కు లేదు. మీ తులం బంగారం ఇప్పుడు 1,45,000 అయినాయి. మరి ఇప్పుడు తులం బంగారం కూడా దిక్కు లేకుండా పోయింది. ఇంకా అమ్మాయిలు ఎవరైతే కాలేజీ పోతున్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా స్కూటీ ఇస్తా అని చెప్పి అన్నారు. ఆ స్కూటీ ఇప్పటి వరకు స్కూటీ ప్రస్తావన లేదు. చదువుకునే కాలేజీలో పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటి మేము 800 కోట్ల బకాయిలని మేము వెంటనే ఇస్తామని చెప్పి అన్నారు. వాటికి కూడా దిక్కు లేకుండా పోయింది. ఇక రైతు భరోసా ఎకరాకు 15,000 ఇస్తా అని చెప్పి అన్నారు మొత్తం. కానీ ఇప్పటి వరకు 2 సార్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఇచ్చారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. 2 లక్షల రుణమాఫీ జరగలేదు. వరి పంటకు ప్రతి ఎకరాకు బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ కూడా ఇప్పటి వరకు అందలేదు. రైతు కూలీల ఉపాధి పథకం కింద కూడా వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. దానికి కూడా దిక్కులేదు. ఇంకా నిరుద్యోగ తమ్ముళ్లకు మా తమ్ముళ్లకు మీరందరికీ కూడా ఉద్యోగం లేకుండా సరే మేము ఉద్యోగ వృత్తి కింద నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. ఆ నిరుద్యోగ వృత్తి కింద ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 96,000 రూపాయల బాకీ పడ్డది. ఆ 96,000 రూపాయలని ఇప్పుడు ఈ ఎలక్షన్ లోపల ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అట్లాగే విద్యార్థి భరోసా కార్డు కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు కూడా ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయల బాకీని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఇకపోతే ఆటో కార్మికులకు పాపం ఆటో బస్సులకు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి ఆగమ గోచరంగా అయింది. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు 24,000 రూపాయలని ఇప్పటి వరకు మీరు బాకీ పడ్డారు. రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు 2 లక్షలు బాకీ పడ్డారు. అట్లాగే బోనస్ కింద 50,000 బాకీ పడ్డారు. ఉపాధి హామీ కింద 24,000 బాకీ పడ్డారు. ఆ మహిళలకు పెన్షన్ కింద ఒక్కొక్క మహిళకు 62,500 రూపాయలు మీరు బాకీ పడ్డారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇంక ఇయ్యలేరు. ఇప్పటి వరకు ఒక్కొక్క వృద్ధులకు 50,000 ఒక్కొక్కరికి 50,000 రూపాయలని మీరు బాకీ పడ్డారు. అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 బాకీ పడ్డారు. ఇక తులం బంగారం కింద దానికి లెక్కలేదు. ఎంతమంది పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ఇప్పటి వరకు ₹1,00,000 లేదు.
దానికి ఎంత ఇస్తారు? తులం బంగారం ఎంత బాకీ లేదు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల బాకీ ఉన్నది. ఈ బాకీలన్నీ మీరు ప్రజలకు ఇవ్వకుండా 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లో ఓట్లు అడుగుతారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ తీర్చిరండి. ఇవన్నీ ప్రజల దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. మీ ప్రజలకు మీరు బాకీ పడ్డారు. దీన్ని తీర్చుకొని రండి. తీర్చుకొని వస్తే మీకు నిజంగా ఓటు వేస్తారు ప్రజలు. నేను ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇగో మీకు ఏమేమి హామీలు ఇస్తున్నాం మేము, మా కార్యకర్తలు బీఆర్ఎస్ లో మీ ఇంటింటికి వచ్చి ఈ కార్డు మేము పంచుతున్నాం. మేము మీ ఇంటింటికి వచ్చి మేము గుర్తు చేస్తాం ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, మీకు ఇస్తామని చెప్పి మభ్యపెట్టింది. వీటన్నింటినీ మీ దగ్గరికి వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను ఈ కార్డు తీసుకొని నిలదీయండి. ఈలో ఎందుకు ఇయ్యలేరు, మాకు ఎప్పుడు ఇస్తారు అని మీరు నిలదీయండి. ఇవి ఇచ్చేంత వరకు మీ ఓటు వేయము అని చెప్పి కూడా మీరు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలనే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉంటుంది. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.